న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ. ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మీడియా సమావేశం. విజయవాడలో సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మొదటగా మా పార్టీ సీనియర్ నాయకురాలు ప్యానలిస్ట్ సుభాషిణి గారు, అదేవిధంగా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత పార్టీ పనిచేసే విధానము, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి ఆదరణ, అదేవిధంగా అధికార పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతున్నటువంటి విధానానిపైనే దృష్టి కేంద్రీకరించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు గతంలో కేటీఆర్ గారు, అదే మాదిరిగా నిన్న హరీష్ రావు గారు నియోజకవర్గానికి రావడం జరిగింది అచ్చంపేటకు. వారు వచ్చిన పర్పస్ ఏమో ఎస్ఐఆర్ పైన అవగాహన సదస్సు అని సంథింగ్ ఏదో చెప్తూ రావడం జరిగింది. కానీ వారు పూర్తిగా మేమున్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మళ్ళీ మేమే రాజ్యం వెళ్తాం, ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అనే విధంగా మాట్లాడుతూ నా గురించి మాట్లాడే సమయంలో గతంలో కేటీఆర్ గారు కూడా వారికి తెలుసు, గువ్వల బాలరాజును ఏం మాట్లాడినా ఉద్యమకారులు సహించరు, అదే మాదిరిగా గువ్వల బాలరాజు కూడా ఏం మాట్లాడినా వదిలిపెట్టడం, మమ్మల్ని కడిగి పారేస్తారనే భయం వల్ల కేటీఆర్ గారు వచ్చినప్పుడు మాట్లాడడం తక్కువనే మాట్లాడింది అనిపించింది. కానీ అర్థం చేసుకున్నటువంటి యువత, తెలంగాణ ఉద్యమకారులు, అచ్చంపేట ప్రజలు నన్ను 2 సార్లు ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినటువంటి అచ్చంపేట నా సోదరిమణులు, అదేవిధంగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అచ్చంపేట ప్రజానీకం, వారు ఎందుకు వచ్చిండ్రు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలపైన చర్చ పెడుతూ, నాకు కూడా ఎవరొచ్చి నా గురించి ఏం మాట్లాడినా ఇప్పుడున్నటువంటి అణిచివేత, గతంలో ఏదైతే పద్ధతిని బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో అదే పద్ధతిని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ అణిచివేత ధోరణి, లేదంటే కుట్రలు కుతంత్రాలు, కేసులు, భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకుని వస్తా ఉన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. తీసుకొచ్చినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు లేరు దీనిలో? మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, ఇది మా దృష్టికి దాదాపు 30 రోజులు దాటిన తర్వాత వచ్చింది. అంత దూరంగా అంత టైం పట్టింది అంటే దీనిలో ఒక క్రిమినల్ని పట్టుకునేటువంటి పోలీస్ అధికారి ఇంకా ఎంత చాకచక్యంగా ఉంటాడు? ఇవాళ అతన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ ఆధారాల్ని అతను తప్పనిసరిగా కనిపించకుండా చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత బేరసారాలు కూడా జరిగినాయి అంటే ఆధారాలని కూడా తప్పనిసరిగా తీసేయడానికి వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారనే కదా మేము చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా సీసీకే టీవీ ఫుటేజ్ అనేవి కూడా దీన్ని తప్పనిసరిగా వీటిని భద్రపరచాలి అని చెప్పని అన్నాం. ఇవాల్టి వరకు సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఎవ్వరూ కూడా దీని మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు. అంటే దీనికి సిపి గారు కూడా బాధ్యత వహించాల్సిందే. డీజీపీ గారితో సహా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో టాస్క్ ఫోర్స్ అధికారులు వీళ్ళందరూ కూడా
సిట్ వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మేము చాలా స్పష్టంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ పోలీస్ ద్వారానే మీరు సిట్ వేసి మీరు చేసేది తప్పనిసరిగా న్యాయం జరగదని మేము గమనించాం. కాబట్టే మొదటి రోజు నుంచి కూడా మేము సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి కేసు ఇది అని చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పని. కనీసం మీకు కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్కడా బ్యాకప్ లేదా? దాన్ని అన్నింటిని భద్రపరచాల్సినటువంటి అవసరం లేదా సిపి గారు వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడా కూడా బ్యాకప్ లేదు, కనీసం అరెస్ట్ మేమో లేదు, స్టేషన్ సంబంధించిన డైరీ లేవు. ఆ ముద్దాయిని తీసుకొచ్చినటువంటి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి, ఆ మెడికల్ రిపోర్ట్స్ లేవు, ఏవీ లేవు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎలా అయితే సీసీటీవీ ఫుటేజెస్ని అన్నిటిని కూడా డిలీట్ చేయడానికి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ వెంకట్ అన్న అతన్ని ఇబ్బందులు పెట్టారో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది లోకల్గా ఎక్కడా కూడా ఏ పోలీసు సిట్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఈ కేసుకి న్యాయం జరగదు. ఒక వ్యక్తిని చంపటం అనేది ఒక ఎంత పెద్ద క్రైమ్ అంటే దాన్ని మించినటువంటి క్రైము సాక్ష్యాధారాల్ని మాయం చేయడం. పర్యాటక రంగంలో పెట్టుబడుల వెలువ ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మీడియా సమావేశం. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ డాక్టర్ నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కూటమి నాయకులుగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు, ప్రాజెక్టులతో పాటు, పరిశ్రమలతో పాటు ప్రజలకు సంతోషదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి. ప్రజలు తమకి వీకెండ్లో కానీ లేదా మంత్ ఎండింగ్లో కానీ లేదా సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా వెళ్ళి ఎక్కడైనా సేద తీరే విధంగా, ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని పొందే విధంగా ప్రజలకి నిత్యం కష్టాలు చేసుకొని, పనులు చేసుకొని, ఏదో శారీరక శ్రమ చేసుకొని కానీ, ఉద్యోగం చేసుకొని కానీ, ఎవరైనా కానీ ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయటానికి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలన్న సదుద్దేశంతో ఆయన టూరిజంని ప్రమోట్ చేయటం జరిగింది. అందుకు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు ముందుకు వచ్చేదానికి, టూరిజం మీద ఇన్వెస్ట్ చేయటానికి ఓ టూరిజం పాలసీని కూడా 2024 సెప్టెంబర్ 27 తేదీన తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఇవాళ టూరిజంలో ఎంతోమంది ఔత్సాహికులు ఇన్వెస్ట్ చేయటానికి టూరిజంలో ముందుకు రావటం, దాని ద్వారా వైజాగ్లో జరిగినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్లో 19,400 కోట్ల రూపాయలకి పెట్టుబడులు పెట్టేదానికి ఒక ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఈ 19,400 కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా 91,962 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో ఏదైతే మనం 19,400 కోట్ల రూపాయలు ఎంఓయూలు చూసుకున్నామో, 91,962 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనుకున్నాము. దానిలో ఇవాళ 65 ప్రాజెక్టులకి మొత్తంలో 19,400 కోట్లకు గాను 40 ప్రాజెక్టులకు డిపిఆర్లు సబ్మిట్ చేసి ఉన్నారు. 18 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై ది ఎస్ఐబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 18 ప్రాజెక్టులు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ కు గురైన కృష్ణలంక సిఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న
ఆయన నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు విచారణ నిమిత్తం నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు మద్దతుదారులు, అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సిట్ అధికారులు నాగరాజును తమ వాహనంలో కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేయగా వారు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిఐ నాగరాజు మద్దతుదారులు విజయవాడలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. గాదె సాయి కృష్ణను మే 9వ తేదీన సిఐ నాగరాజు బృందం అదుపులోకి తీసుకుందని, అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కస్టడీలో చిత్రహింసల వల్లే సాయి కృష్ణ మృతి చెందాడని, మృతదేహాన్ని కూడా మాయం చేశారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపడంతో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భాగంగానే సిట్ అధికారులు తాజాగా నాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముషీరాబాద్ లోని కవాడిగూడలోని కేజీకే విద్యాభవన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను తమ వద్ద విక్రయించే పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లనే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయని ఆరోపిస్తూ ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడపర్తి సంతోష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ డిప్యూటీ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే విద్యా సామగ్రిని పాఠశాలల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే భారీ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యాశాఖను కోరింది. ఈరోజు మన ముషాబాద్ మండల ఎంఈఓ గారిని కలవడం జరిగింది. మేము గత కొన్ని రోజులుగా ముషాబాద్ మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళి మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతూ, యూనిఫామ్స్ అమ్ముతూ, ఇంకా అధిక ఫీజులు ఎక్కువ తీసుకుని చెప్పి మాకు కంప్లైంట్ రావడంతో మేము వెళ్ళి తనిఖీ చేసినాము. అందులో కొన్ని స్కూళ్ళు దొరికినాయి, రెడీగా పట్టుకున్నాము. ఏవైతే స్కూల్ దొరికినాయో ఆ స్కూళ్ళని మేము తీసుకొచ్చి ఈరోజు రాతపూర్వకంగా మన ఎంఈఓకి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఏదైతే కొన్ని స్కూళ్ళు రూల్స్కి అగెనిస్ట్గా నడుస్తున్నాయో, ఫైర్ ఎగ్జిస్టింగ్ కానీ ఇంకొకటి రూల్స్ మొత్తం అగెనిస్ట్గా ఉన్నాయి, అవి విజిట్ చేయాలని మేము కోరుకున్నాము. అందులో భాగంగా ఇదేంటంటే ఇంత ప్రైవేట్ స్కూల్ ఇంత దోపిడీ జరుగుతున్న ముషాబాద్ మండలంలో దాదాపు 200 నుంచి 300 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఇంత దోపిడీ జరుగుతున్న ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటలేదు. గవర్నమెంట్ విద్యాశాఖ మంచి పదవి దగ్గర పెట్టుకోని ఇట్లా మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలని బంద్ ఏవైతే నడుస్తున్నాయో అవి బంద్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కువ అనుమతులు ఇస్తుండ్రు. అంటే మన ప్రజల ఓటుతో గెలిచిన ఈ ప్రభుత్వాలు వాళ్ళ అవసరాలు తీర్చాలి, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల ఓటుతో గెలిచి వాళ్ళు ఏదైతే సంపాదన వాళ్ళు కష్టపడి సంపాదిస్తారో అన్ని ప్రైవేట్ పరంగా వాళ్ళు అధిక ఫీజులు, బుక్స్ ఇవన్నీ దోచుకోవడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, జయలక్ష్మి నగర్ కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఒక అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలిపోవడంతో భారీగా వర్షపు నీరు సెల్లార్లోకి చేరి వాహనాలు మునిగిపోయాయి. సెల్లార్లో చిక్కుకున్న సుమారు 12 కార్లు, 30 బైక్లను జేసీబీ సహాయంతో బయటకు తీస్తున్నారు. ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలిసిన ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా ఘటనా స్థలికి రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ మర్సల్ అంటారు. నా పేరు రాఘవేంద్ర కాలనీ, నవ్యా ప్రైడ్.
నా హైడ్రాకి 3-4 సార్లు ఫోన్ చేసాం. సెల్లార్లు ఓకే, సెల్లార్లు నొప్పుకున్నా. సెల్లార్లు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిండు, అది ఎప్పుడో జమ ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే లేదు కదా. ఇప్పుడు దాన్ని సరే బాబు సెల్లార్ వచ్చి సమంగా చూసిపోవాలి కదా. దానికి వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. హైదరాబాద్ దేనికి కొంచెం రేపు పొద్దున్న హైదరాబాద్ మాకు తెలియదు. టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రేపు పొద్దున్న పెద్ద మనుషులు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేము ఎట్లా సంబంధం చేయాలి చెప్పండి సార్. అది మాకు అది హైడ్రా చేస్తుందా చేయదా మాకు ఏదో సంబంధం వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. లేదా ఇక్కడ ఎవడు వచ్చినా మాకు మెయిన్ ఈ అపార్ట్మెంట్ పరిస్థితి, పిల్లలు పాలు లేవు, సాయి లేదు, మేము పెద్దలు అదే ఆకలి తట్టుకోం, పిల్లల సంగతి ఏంటి పరిస్థితి అంటే ప్రాణాలు పోతే హైడ్రా మాకు సంబంధం మీరు చేతులు లేపుకొని పోతారా? ఇది పరిస్థితి. మా పరిస్థితి ఏదో మాకు మాకు మధ్యాహ్నం సాయంత్రం లోపు మాకు ఏదో చేయాలి. సాల్వ్ చేయకపోతే తర్వాత మేము ఏం చేయాలో అది చేసుకుంటాం. నా పేరు హరిగోపాల్ అండి. నేను నవ్యప్రైడ్ అపార్ట్మెంట్ నివాసిని అండి. సో నవ్యప్రైడ్ అపార్ట్మెంట్ ఆపోజిట్ అమీన్పూర్ హౌస్ ఆఫ్ స్పిరిట్ అండి, రాఘవేంద్ర కాలనీ, బీరంగూడ. ఇక్కడ నిన్న రాత్రి హెవీ రెయిన్స్ తోటి ఆ పక్కన ఉన్న స్పేస్ మొత్తం వాటర్ తోటి నిండిపోవడంతో అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోయి మొత్తం వాటర్ అంతా సెల్లార్ లోపలికి వచ్చాయి. దాంతో ఉన్న వెహికల్స్ అన్ని, మా అపార్ట్మెంట్ వెహికల్స్ కానీ మొత్తం అంతా డ్యామేజ్ అయింది. లోపల జనరేటర్ కానీ లిఫ్ట్ కానీ అన్నీ డ్యామేజ్ అయినాయి. అండ్ పైకి కిందికి రావడానికి కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు, అంటే మొత్తం అసలు కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. మేము బయటికి రావాలన్నా కానీ సో ఏదో విధంగా ఈ షాప్ వల్ల రిక్వెస్ట్ చేసుకొని బయటికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ అసలు ఎటువంటి ఎర్లీ మార్నింగ్ టైంలో అయ్యింది కాబట్టి సహాయం లేకుండా జరిగింది. దాని తర్వాత మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ రెస్క్యూ ఒక టీం వచ్చింది. వాళ్ళు ట్రై చేస్తున్నారు వాటర్ ఎవాక్యుయేట్ చేయడానికి. మేము కూడా ఇంకా ప్రైవేట్గా వెహికల్స్ పిలుచుకొని వచ్చి దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ 3.5-4 అవర్స్ అవుతుంది. ఇంకా వెహికల్స్ వాటర్ అనేది ఎవాక్యుయేటే కాలేదు. ఇంకా చాలా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాఘవేంద్ర కాలనీ నుంచి వాటర్ ఏదైతే వచ్చినాయో అవన్నీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లాట్లకు రావడం జరిగింది. యాక్చువల్గా అక్కడ ముందు మనకు కాలనీ ఎంట్రన్స్లో నాలా ఉండే, ఇప్పుడు ఆ నాలా కూడా లేదు. ఇది ఎప్పుడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ రోడ్ వేసే ముందు వాళ్ళు పెట్టారో ఆ టైంలోనే మొత్తం అంతా నాలా అంతా తీసేసి మొత్తం అంతా డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ చేశారు. సో చాలా ఇబ్బందికరంగా ఉంది. వెహికల్స్ అన్ని మొత్తం చాలా డ్యామేజ్ అయింది. ఇక్కడ లాస్ ప్రైవేట్గా చూసినా, మొత్తం గ్రూప్ అపార్ట్మెంట్గా చూసినా కానీ చాలా డ్యామేజ్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 12 to 14 కార్స్ ఉన్నాయి, 15 to 18 2 వీలర్స్ ఉన్నాయండి. అన్ని మొత్తం వాటర్లో సింక్ అయ్యి ఉన్నాయండి. ప్రధాన సమస్య వచ్చేసి ఏంటంటే వాటర్ కాలనీ నుంచి రావడంతో ఇక్కడికి డ్రైనేజ్ సిస్టమ్ నాలా అనేది ఇంపార్టెంట్ అండి. అది చేయాలి, అది క్లియర్ చేసి మాకు సొల్యూషన్ చేయాలి పర్మనెంట్గా. ఇది 1-2 రోజులు కాదు కదా, ఎవ్రీ ఇయర్ ఇట్లాంటివి వస్తున్నాయి. దిస్ ద ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్ ఇన్ని రోజుల నుంచి తట్టుకుంది, ఇవాళ చాలా డిజాస్టర్కి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి మాకు మార్నింగ్ నుంచి కాల్ చేసాము, అన్ని చేసాము. సో మనకు ప్రాపర్గా రెస్పాండ్ అయితే కాలేరు. మల్కాజ్గిరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చనిపోయిన వారి, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు మాత్రమే తొలగిస్తారని, నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల గురించి ఆ వయసులో మహిళలు తండ్రి, తల్లి, తాత ఆ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకొని మన జిల్లాలో ఉండొచ్చు, వేరే సిటీలోనే వేరే వాళ్ళలో కూడా పెళ్లి చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటే చెప్పి బీహార్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్థిరపడి ఉన్నారు, ఇక్కడ చేసి వేసుకుంటారు.
ఒరిస్సా వాళ్ళు ఉంటున్నారు. వారంతా కూడా ఇక్కడ వారిని కోరుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు గతం वो गाड़ी का स्टीयरिंग मेरे हाथ में है. ఈ మధ్య జూబ్లీ సెలక్షన్ మనల్ని దెబ్బతీయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి పార్టీలు ఈ నజకార పాలన కనుక ఎవరిని రానియకుండా రకాల పాలన రాకుండా ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరిగేటువంటివి చాలా బస్ జరిగేటువంటి వరకు దయచేసి ఇక్కడే ఉండండి. అయితే ఇంకొక అంటే ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి వారు కూడా గుర్తించేది మనం ప్రత్యేకంగా అధికారులకు వారి పేరు తొలగించాలి. అంతేకాకుండా వారి పేరు ఎక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలనుకుంటే దాని ప్రకారంగా చేయాలి. వారికి ఎవరికి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కొన్ని ఎన్నికల సంఘం చెప్పింది కాదని చేస్తే రాష్ట్ర పార్టీ వార్త ఉంటుంది. మీకు అండదండలు ఎప్పటికీ డిఎల్ఓని కాంగ్రెస్ పార్టీ వారు మధ్యాహ్నం భోజనానికి తెలిసి వాళ్ళని కూర్చోబెట్టుకుని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిపైన మేము జరిగింది. రంగారెడ్డి జిల్లాలో నేను ఆల్ పార్టీ మీటింగ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ వారి వెంట పడతాం, సరిగ్గా చేసేటట్టుగా మేము విధంగా పెద్ద స్థాయిలో ఈరోజు వారు చెప్పినటువంటి మాటలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా పోయి ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వంగవీటి నరేంద్ర ప్రెస్ మీట్. పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మీడియా సమావేశం. విజయవాడలో సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.